కోట్లాది మంది భక్తుల పూజలందుకున్న సమ్మక్క సారలమ్మలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ తిరిగి వనప్రవేశం చేశారు. 4 రోజుల పాటు సాగిన మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన తల్లులకు భక్తులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆద్యంతం కనుల పండువగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం వనం జనసందోహమవ్వగా 4 రోజుల పాటు కోలాహలంగా జాతర జరిగింది. వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వనప్రవేశం చేశారు. అశేష భక్తుల చేత పూజలందుకున్న తల్లులు మళ్లీ 2 ఏళ్లకు దర్శనమిస్తామని అభయమిస్తూ అడవుల్లోకి వెళ్లారు. సూర్యాస్తమయ వేళ 7 గంటల 10 నిమిషాల సమయంలో పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద సంప్రదాయ పూజలు నిర్వహించారు. డప్పు డోలు వాయిద్యాల నడుమ జనం చెంతకు వచ్చిన అమ్మలను తిరిగి వనప్రవేశానికి తీసుకెళ్లారు. చిలకలగుట్టకు సమ్మక్క, ములుగు జిల్లా కన్నెపల్లికి సారలమ్మ తరలి వెళ్లిపోయారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొంట్లకు పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయికి గోవిందరాజులను గిరిజన పూజారులు తరలించారు. తల్లులు వనప్రవేశానికి వెళుతున్న సమయంలో భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. సమ్మక్క తల్లికి జై, సారలమ్మ తల్లికి జై అంటూ చేసిన నామస్మరణలు మేడారం అడవంతా మారుమోగాయి. అమ్మల వనప్రవేశాన్ని వీక్షించిన భక్తులు భారమైన హృదయాలతో వెనుతిరిగారు. ఈ నెల 28న ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు గతంలో ఎప్పుడూ లేనంతగా పోటెత్తారు. ఉదయం, మధ్యాహ్నం, అర్ధరాత్రి ఇలా తేడా లేకుండా 24 గంటలు భక్తులు తల్లుల దర్శనాలకు తరలివచ్చారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే మేడారానికి భక్తుల తాకిడి మొదలైంది. వారాంతాల్లో లక్షల్లో భక్తులు తరలివచ్చారు. గద్దెల పరిసరాలని భక్తులతో కిటకిటలాడాయి. సరిగ్గా జాతర ప్రారంభానికి 1 రోజు ముందు నుంచి మేడారం భక్త జన సంద్రంగా మారింది. జంపన్నవాగు జనసంద్రంగా మారింది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా మారిపోయింది. ఆఖరి రోజు శనివారం ఉదయం కూడా అదే రద్దీ కొనసాగింది. రాత్రికి అమ్మల వనప్రవేశంతో భక్తులు ఇంటిపాట పట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో మేడారం గుడికి కొత్త శోభ చేకూరింది. జాతరలోపే పనులన్నీ పూర్తి చేయటం విశేషం. ఆదివాసీ సంప్రదాయాలను, వనదేవతల చరిత్ర, గొట్టు గోత్రాలను తెలిపే విధంగా రాతి స్తంభాలపై చెక్కించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై జై సమ్మక్క గుడి భక్తుల బంగారు వడి, జై జై సమ్మక్క గుడి భక్తుల బంగారు వడి, శిలకలాది గట్టు మీద సమ్మక్కో నీకు శతకోటి భక్తులమ్మ సరక్క. జాతర అద్భుతంగా జరిగినా కొన్ని సందర్భాల్లో పోలీసుల అత్యుత్సాహం, అధికారుల సమన్వయ లోపం కారణంగా భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా సమ్మక్క ఆగమనం తర్వాత క్యూలైన్లలో తోపులాటలు జరిగాయి. భక్తులని కూడా చూడకుండా పోలీసులు వారిపై తమ ప్రతాపం చూపెట్టడంతో గాయాల పాలయ్యారు. వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు. అధికారులు అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పి ఓ దశలో చేతులెత్తేశారు. ఇక ఆర్టీసీ సైతం భక్తులకు చుక్కలు చూపించింది. బస్సులు లేక గంటల సేపు భక్తులు మేడారం బస్టాండ్ లో ఉండిపోయారు. మేడారం, తాడ్వాయి, పస్రా, ములుగు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.